హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు యూపీఎస్ గురించి అయితే ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ చూస్తే కనుక ఇది వచ్చేసి మనకి సింగిల్ లైన్ డయాగ్రామ్ ఆఫ్ యూపీఎస్ అంటారండి. సో దీన్ని మనము ఏ ఇంటర్వ్యూకి పోయినా కూడా మనకి ఫస్ట్ ఈ క్వశ్చన్ అయితే కంపల్సరీ అడుగుతారండి. ప్లీజ్ డ్రా ద సింగిల్ లైన్ డయాగ్రామ్ ఆఫ్ యూపీఎస్ అంటారు. సో డ్రా చేయవలసి ఉంటుంది. సో ఇందులో మెయిన్ పార్ట్స్ అనేవి ఒకసారి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇందులో మనము ఏమేమి పారామీటర్ చెక్ చేస్తాము ఏంటనేది, దీని యొక్క కన్వర్షన్ ఏంటి, ఇన్వర్షన్ ఏంటి, మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. నెక్స్ట్ దీని యొక్క పార్ట్స్ ఒకసారి చూద్దామండి. ఇక్కడ మనము ఏసీ ఇన్పుట్ అయితే ఇస్తామండి, ఏసీ వోల్టేజ్ ఇస్తాము. అవుట్పుట్ కూడా మనకి ఏసీ వోల్టేజే కావాలి. సో ఈ మధ్యలో జరిగే ప్రాసెస్నే కన్వర్టర్, ఇన్వర్టర్ అంటారు. ఇక్కడ బ్యాటరీ బ్యాంక్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి బైపాస్ మోడ్ అంటారు. సో ఇందులో మనకి 3 మోడ్స్లో మనకి పవర్ అనేది వెళ్తుందన్నమాట యూపీఎస్లో. ఇది వచ్చేసి నార్మల్ మోడ్ అండి, నార్మల్ మోడ్లో వెళ్తుంది. ఇన్ కేస్ పవర్ ఫెయిల్యూర్ అయినప్పుడు మనకి త్రూ బ్యాటరీస్ ద్వారా ఇలా వెళ్తుంది అనమాట. ఇది వచ్చేసి బ్యాటరీ బ్యాకప్ మోడ్ అంటారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ వచ్చేసి బైపాస్ మోడ్ అనమాట. సో ఇన్ కేస్ ఇక్కడ మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే త్రూ బైపాస్ లైన్ ద్వారా మనకి ఇలా పవర్ ఇస్తాం అనమాట. సో 3 మోడ్స్లో మనకి పవర్ అనేది మనం తీసుకుంటాం అనమాట. సో ఇది వచ్చేసి బ్యాకప్ మోడ్, ఇది వచ్చేసి నార్మల్ మోడ్, ఇది వచ్చేసి బ్యాకప్ మోడ్, ఇది వచ్చేసి బైపాస్ మోడ్ అనమాట. సో ఇక్కడ మనము ఇది ఒక బాక్స్ లాగా ఉంది కదా, ఇది వచ్చేసి ఏసీ సింబల్, ఇది వచ్చేసి డీసీ సింబల్, ఇది డీసీ సింబల్, ఇది వచ్చేసి ఏసీ సింబల్ అనమాట. సో ఇక్కడ మనకి ఈ బాక్స్ దీన్ని ఏమంటారంటే రెక్టిఫైర్ లేదా ఛార్జర్ లేదా కన్వర్టర్ అంటారు. సో ఈ 3 నేమ్స్ కూడా ఒకటి అనమాట. సో రెక్టిఫైర్ అన్నా, ఛార్జర్ అన్నా, కన్వర్టర్ అన్నా ఒకటి అనమాట. ఇది ఏం చేస్తుందంటే మనకి ఏసీ నుంచి డీసీ వోల్టేజ్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో రెక్టిఫైర్ అంటే ఏంటంటే ఇట్ కన్వర్ట్స్ ద ఏసీ వోల్టేజ్ ఇంటూ డీసీ వోల్టేజ్. సో రెక్టిఫైర్ పర్పస్ అంటే కన్వర్ట్స్ ద ఏసీ వోల్టేజ్ ఇంటూ డీసీ వోల్టేజ్. సో ఇక్కడున్న డీసీ వోల్టేజ్ని డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది అండ్ ఇలా కూడా వస్తుంది అనమాట. ఇక్కడ మనకి బ్యాటరీస్ అనేటివి స్టోర్ చేసుకుంటాయి అనమాట. సో ఇక్కడ మనకి 337 వోల్ట్స్ వస్తుంది అనమాట బ్యాటరీ వోల్టేజ్. సో దీనికి బ్యాటరీ కరెంట్ 1 amps మాత్రమే తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ డీసీ వోల్టేజ్ ఇలా వస్తుంది, మనకి స్టోరేజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఇన్వర్టర్ అయితే అవసరం పడుతుంది అనమాట. సో ఇన్వర్టర్ ఏంటంటే డీసీ నుంచి ఏసీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో డీసీ వోల్టేజ్ టు ఏసీ వోల్టేజ్ కన్వర్ట్స్, దట్స్ కాల్డ్ ఇన్వర్టర్ అంటారు. సో ఇక్కడ మనకి ఏసీ సింబల్ డైరెక్ట్గా ఇక్కడ అవుట్పుట్ టెర్మినల్స్కి ఇస్తాం అనమాట. ఇక్కడ నుంచి మనకి లోడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో దీని యొక్క మెయిన్ అయితే పార్ట్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇదనమాట. సో ఇక్కడ బైపాస్ మోడ్ ఉంటుంది, ఇక్కడ బైపాస్ స్విచ్ లాగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే స్విచ్ లాగా ఉంటుంది, దీని నుంచి మనకు డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోతుంది అనమాట. సో సింగిల్ లైన్ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇదనమాట. సో దీంట్లో మనకి ఏమేమి మనము యూపీఎస్ పారామీటర్స్ నోట్ చేస్తాము ఏంటనేది ఒకసారి చూద్దామండి. ఇది వచ్చేసి ఇన్పుట్ పారామీటర్స్లో మనకి ఏమేమి వస్తాయి ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ చూస్తే మనకి కరెంట్ L1, L2, L3 3 ఫేజ్లలో ఎంత కరెంట్ పోతా ఉంది ఇన్పుట్లో. సో వోల్టేజ్ ఎంత మనకి 410 వోల్ట్స్ ఇన్పుట్. సో మనకి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది యూపీఎస్ ఇన్పుట్ వోల్టేజ్ మనకి 410 వోల్ట్స్ 4112 అలా వస్తుందన్నమాట. సో కరెంట్ ఇలా ఉంటుంది. యాక్టివ్ పవరు, అప్పరెంట్ పవరు, టోటల్ యాక్టివ్ పవరు, టోటల్ అప్పరెంట్ పవరు. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక అవుట్పుట్లో చెక్ చేద్దామండి. సో అవుట్పుట్లో మనకి వోల్టేజ్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకి అవుట్పుట్ వచ్చేసి 405 ఇన్పుట్లో అయితే కనుక 415, 420 అలా కూడా వస్తుంది అనమాట. సో అది ఒకటి గుర్తు పెట్టుకోండి. మనకి యూపీఎస్ అవుట్పుట్లో వచ్చేసి మనకి వోల్టేజ్ వచ్చేసి 401, 402, 403 అలా మాత్రమే వస్తుంది అనమాట. సో ఇక్కడ ఉంది కదా అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసి మనకి 401, 400 అనమాట. ఇక్కడ కరెంట్ వచ్చేసి ఇన్పుట్లో మనకి కరెంట్ చాలా తక్కువగా ఉందన్నమాట. అవుట్పుట్లో వచ్చేసి మనకి 242, 166, 160 అలా ఉందన్నమాట. ఒకసారి చెక్ చేయండి. సో ఇన్పుట్ కరెంట్ అంతా మనకి 175, 187, 171 ఉంది. అదే అవుట్పుట్లో వోల్టేజ్ వచ్చేసి 410 వోల్ట్స్ అలా వస్తుందన్నమాట. 412, 415 కూడా వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా అవుట్పుట్లో చెక్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా 400 వోల్ట్స్, 401, 400, 401 వస్తుందన్నమాట. సో అవుట్పుట్ కరెంట్ కూడా ఎక్కువనే ఉందన్నమాట. ఇక్కడ మనకి యాక్టివ్ పవర్ ఇది కూడా నోట్ చేస్తాము, అపరెంట్ పవర్ కూడా నోట్ చేస్తాము. కేవీ అనమాట అపరెంట్ పవర్ అంటే. ఈ కేవీఐ, కేడబ్ల్యూ, కేవీఆర్ ఏంటనేది తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి డీటెయిల్గా. సో దాని గురించి కేడబ్ల్యూ, కేవీఐ, కేవీఆర్ అసలు దానిలో ఎందుకు అనాలి, దాని పర్పస్ ఏంటి, యూజ్ ఏంటి అనేది, అండ్ ఎంత పర్సెంటేజ్ లోడ్ వెళ్తూ ఉంది అనేది కూడా మనము క్యాలిక్యులేట్ చేస్తామండి. సో మనకి టోటల్ యూపీఎస్ లోడ్ మీద 35.4% లోడ్ అయితే వెళ్తూ ఉందన్నమాట. సో ఈ యూపీఎస్ వచ్చేసి మనకి 500 kVA అండి. సో మనకి యూపీఎస్ వచ్చేసి మనకి 500 kVAలో
500 kV అనమాట రేటింగ్. ఇది వచ్చేసి మనకి మోడ్యులర్ యూపీఎస్ అంటారనమాట. సో మోడ్యులర్ యూపీఎస్కి నార్మల్ యూపీఎస్కి చాలా తేడా ఉందండి. నార్మల్ యూపీఎస్లో అయితే కనుక ఇన్ కేస్ ఏదన్నా ప్రాబ్లం ఏదన్నా వచ్చిందంటే కనుక మొత్తం యూపీఎస్ఏ మనకి ఆఫ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇన్ కేస్ మోడ్యులర్ యూపీఎస్ అయితే కనుక మనకి ఏ మోడ్యులర్ ఫెయిల్ అయిందో దాన్ని ఆఫ్ పెట్టేసి మిగతా యూపీఎస్ రన్నింగ్లో ఉంటుందన్నమాట. సో దీనివల్ల అడ్వాంటేజెస్ అయితే ఇదనమాట. సో చాలా మటుకు ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూషన్లో ఎక్కడైనా కూడా మోడ్యులర్ యూపీఎస్ఏ ప్రిఫర్ చేస్తారన్నమాట. సో దీనికి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. అదే నార్మల్ యూపీఎస్ అయితే ఇన్ కేస్ ఏదైనా ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ అయిందంటే కనుక ఆ మొత్తం యూపీఎస్ఏ సెట్ డౌన్ ఆఫ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో దీనివల్ల అడ్వాంటేజెస్ అయితే ఇదనమాట. ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్ వేస్తారనమాట. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ యూపీఎస్ అండ్ మోడ్యులర్ యూపీఎస్ అంటారనమాట. సో ఇక్కడ మనకి యూపీఎస్ వచ్చేసి ఆన్లైన్ యూపీఎస్ అండ్ ఆఫ్లైన్ యూపీఎస్ అని అంటారు అనమాట. ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ యూపీఎస్ అంటే మనకి వితౌట్ ఇంటరప్షన్ అనమాట. అసలు పవర్ పోయిందన్న ఇంటరప్షన్ కూడా మనకు తెలియదు అనమాట. సో అదనమాట. ఆఫ్లైన్ మోడ్ అంటే కనుక మనకి ఖచ్చితంగా పవర్ ఫెయిల్యూర్ అయినప్పుడు మనకి తెలిసిపోతుంది అనమాట. సో పవర్ ఫెయిల్యూర్ అనేది అట్లా డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఆఫ్లైన్ యూపీఎస్ ఆన్లైన్ యూపీఎస్ అని అంటారనమాట దీనికి యూపీఎస్. సో దీని యొక్క పారామీటర్స్ అయితే మనం ఏ విధంగా నోట్ చేస్తాము, ఇవే కన్సిడర్ చేస్తాము. సో ఫ్రీక్వెన్సీ నోట్ చేస్తాము, ఎంత పర్సంటేజ్ ఎంత లోడ్ ఉంది నోట్ చేస్తాము, ఎంత కిలోవాట్ ఉంది, ఎంత కేవీఏ ఉంది, ఇన్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ నోట్ చేస్తాము, కరెంటు నోట్ చేస్తాము, ఫ్రీక్వెన్సీ నోట్ చేస్తాము. సో యూపీఎస్ పారామీటర్స్ అయితే ఈ విధంగా మనము యూపీఎస్లో నోట్ చేస్తాం ఫ్రెండ్స్. వీడియోలో ఉందో కామెంట్ చేయండి. ఇంకా డీటెయిల్గా కావాలంటే కామెంట్ చేయండి, ఏ టాపిక్స్ కావాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇదన్నమాట అప్డేట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.